నమస్తే, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను మౌనిక. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ కొత్తపల్లి స్థానిక మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి 1 పాప కేంద్రము పాలే దవాఖానా నూతన భవనాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవంలో DMHO సుజాత, OPO స్వామి, PHC వైద్యాధికారి నజియా ఫాతిమా, PHO శంకరయ్య, వసంత్, లలిత, అడ్మిన్ శ్యామల, ఆశా వర్కర్లు మరియు HS శ్రీనివాస్, సతీష్ గాంధీ మరియు 108 సిబ్బంది పాల్గొన్నారు. మేము ఇక్కడ మనకు అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఇక్కడ ఉన్నట్టు చూసినాము. ఇక్కడ అందరు ప్రజలకు చూడడం జరుగుతుంది. అట్లనే మనకు ల్యాబ్ కూడా ఉంది, ఇక్కడ వార్డ్ కూడా ఉన్నది. ఏమన్నా ఎవరికైనా అవసరం ఉంటే గ్లూకోజ్లు పెట్టడానికి కానీ ANCలకు చూసేటందుకు కానీ ఇది మనకు అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. మనకు మెడిసిన్స్ ఉన్నాయి, ఇక్కడ డాక్టర్ రూమ్ కానీ ల్యాబ్ రూమ్ కానీ అన్నీ ఉన్నాయి, మనకు ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రజలకు ఆశాలు కానీ ANMs కానీ అందరూ అందుబాటులో ఉంటారు. గత 4 సంవత్సరాల నుండి సబ్సిడీ అనేది కిరాయి రూములలో ఉండే 4 సంవత్సరాల కిరాయి రూమ్లో ఉండొద్దని ఒక ప్లేస్ తీసుకొని ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలని మా మిస్సెస్ వైస్ చైర్మన్ ఉన్నప్పుడు, వంశీ గారు ఉన్నప్పుడు సబ్సెంటర్ నుంచి ప్రపోజ్ చేయడం జరిగింది. ఎట్టేకలకి ఏదైనా 4 సంవత్సరాల తర్వాత ఈరోజు సబ్సెంటర్ ఓపెనింగ్ కావడం మా కొత్తపల్లి మున్సిపాలిటీ రోగులు కానీ, షుగర్ పేషెంట్లు కానీ, TB పేషెంట్లు కానీ వాళ్ళకు అందుబాటులో వచ్చింది. వాళ్ళకు AML కానీ, నర్సులు కానీ ఎవరైనా వారికి సేవలు అందించడానికి ఎంతో ఆమోదయోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా దీనికి ఇంకా గేటు ఉండాలి. కంపౌండ్ కూడా మేమే పెట్టించినాం. టెంపుల్ వాళ్ళను ఒక గేటు పెడితే చాలా ప్రొటెక్షన్గా ఉంటుంది. 108 కూడా ఇక్కడ ఉండటానికి వీలు ఉంటుంది. పబ్లిక్ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటుందని ఈ గేటు కూడా నిధులు ప్రభుత్వం వాళ్ళు అందజేయాలని, ఇది కూడా పూర్తయితే పూర్తి స్థాయిలో ఇది ఉంటుందని మేము ఆశిస్తున్నాం. మొత్తం మీద ఈరోజు ఇది ఇనాగ్రేషన్ అవ్వడం చాలా సంతోషకరమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అది అదేవిధంగా స్టాఫ్ తెలియజేస్తున్నాం. మా సెకండ్ వచ్చిన